ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచేవాడు ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉంటాడు. దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు ఫలిస్తాడు. ఇఫ్ యు డోంట్ మెడిటేట్ ద వర్డ్, యు విల్ నాట్ హ్యావ్ ఎనీ ఫ్రూట్. దేవుని వాక్యాన్ని ధ్యానం చెయ్యకపోతే నీ జీవితం ఫలభరితంగా ఉండదు. దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడి బ్రతుకు ఎప్పుడూ ఫలభరితంగానే ఉంటుంది. దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడిలోనికి ఆత్మ ఫలాలు వస్తాయి. దేవుని వాక్యము ధ్యానించని వానిలోనికి శరీర కార్యాలు వచ్చి కూర్చుంటాయి. ఈ రోజున చాలా మంది దేవుణ్ణి నమ్ముకున్నాము అని చెప్పుకుంటున్న వాళ్ళల్లో కూడా శరీర క్రియాలు చోటు చేసుకోవడానికి కారణం ఏమిటయ్యా అంటే, దే ఆర్ నాట్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వారు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం లేదు. అందువలన శరీర మనస్తత్వాలు, శరీర సంబంధమైన ఆలోచనలు, శరీరానుసారమైన ప్రవర్తనలు, శరీరపు ఇచ్చలు